అండి, ఈరోజు నేను మునగాకు పులుసు పెడతాను. చూడండి ఫ్రెండ్స్, దానికి ఏమేమి కావాలో: ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, తర్వాత పల్లీలు, పచ్చనివాళ్ళు, టమోటాలు, మునగాకు, కరివేపాకు. ఫ్రెండ్స్, ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్, వేయించుకొని తర్వాత పులుసు పెట్టుకున్నాము. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్, పొడి చేసుకున్నాము. మునగాకు వాటర్లో బాగా కడుక్కొని వాటర్లో వేసినాను. బాగా కడిగేసి వేరే ప్లేట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. చేసుకున్నాము మునగాకు కూర. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, వేస్తున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు, కరివేపాకు, పల్లీలు, కొద్దిగా ఇంగువ, టమాటాలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు మునగాకు వేసుకున్నాము. వేగుతున్నాయి కదా. ఇప్పుడు కొద్ది సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పొడి చూడండి, పొడి చేస్తున్నాం కదా, అప్పుడు వేస్తాము. కదా, ఇప్పుడు చింతపండు నీళ్ళు వేస్తాము. ఉడుకుతుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటాం. కొద్దిగా కారం, మునగాకు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేస్తే పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఐరన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే నల్లగా అయిపోతుంది. కొద్దిగా ఫ్రెండ్స్ ఉడుకుతుంది. ఆకు గ్రీన్గానే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ మూసేస్తే నల్లగా అయిపోతుంది, అందుకని కొద్దిగా ఓపెన్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడు, రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మునగాకు పులుసు రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.